హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్. మనము 10th క్లాస్ ప్రాబబిలిటీ డిస్కస్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో నేను ప్రాబబిలిటీ ఇంట్రొడక్షన్ అలాంగ్ విత్ 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇది సెకండ్ వీడియో అనమాట. 10th క్లాస్ 13th చాప్టర్ ప్రాబబిలిటీలో ఇది సెకండ్ వీడియో అనమాట. ఈ వీడియోలో మనము కార్డ్స్కి సంబంధించిన ప్రాబబిలిటీ, కార్డ్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ప్లేయింగ్ కార్డ్స్, ఆ కార్డ్స్కి సంబంధించిన ప్రాబబిలిటీ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డిస్కస్ చేసే ముందు ఒకసారి డెఫినేషన్ అయితే మీకు చదివి వినిపిస్తాను, వినేయండి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ పైన మీకు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. ఎందుకంటే ప్లేయింగ్ కార్డ్స్ అంటే అందరికీ ఇష్టమే కదా, మనలో చాలామందికి ఆడడం కూడా వచ్చే ఉంటుంది. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరెవరు ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సెట్ అనమాట, ప్లేయింగ్ కార్డ్స్ సెట్. ఆ ప్లేయింగ్ కార్డ్ సెట్ గురించి ఇక్కడ చూద్దాం. ఏ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ కన్సిస్ట్ ఆఫ్ 52 కార్డ్స్ which are divided into 4 suits of 13 cards each. They are black spades, red hearts, red diamonds, black clubs. Okay, the cards in each suit are as king, queen, jack, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. Kings, queens and jacks are called face cards. ఓకే, డెఫినేషన్ చదివాను కదా, వినేశారు కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఒక సెట్ ఆఫ్ కార్డ్స్ అనమాట. ఆ సెట్ ఆఫ్ కార్డ్స్లో మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ అనేటివి 4 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఓకే, 52 కార్డ్స్ 4 టైప్స్ డివైడ్ అయినాయి అంటే ఈచ్ టైప్ 13 కార్డ్స్ ఉంటాయనే కదా అర్థం. ఆల్రెడీ 13 4s అంటే 52. ఆ 4 టైప్స్ ఏంటివి? బ్లాక్ స్పేడ్స్ అంటే బ్లాక్ కలర్లో ఈ షేప్లో ఉన్న కార్డ్స్ని స్పేడ్స్ అంటారు, బ్లాక్ స్పేడ్స్. రెడ్ హార్ట్స్, హార్ట్ షేప్లో ఉండి రెడ్ కలర్లో ఉంటే రెడ్ హార్ట్స్ అంటారు. రెడ్ డైమండ్ షేప్, దట్ మీన్స్ రాంబస్ షేప్లో ఉండి రెడ్ కలర్ ఉంటే రెడ్ డైమండ్స్ అంటారు. ఇంకా బ్లాక్ క్లబ్స్, ఈ ఫ్లవర్ షేప్లో ఉండి బ్లాక్ కలర్ ఉంటే బ్లాక్ క్లబ్స్ అంటారు. ఇవి 4 టైప్స్గా డివైడ్ అయినాయి అని చెప్పాను కదా, అవే ఈ 4 టైప్స్. ఇప్పుడు ఈచ్ టైప్లో మనకి 13 కార్డ్స్ ఉంటాయి కదా, అన్ని 13 కార్డ్స్ సేమ్ ఉండవు కదా. ఆ 13 కార్డ్స్ ఎలా డివైడ్ అయ్యాయో ఇక్కడ చూద్దాం. ద కార్డ్స్ ఇన్ ఈచ్ సూట్ ఆర్ ఆస్ అంటే ఏ. ఓకే, ఆస్ అంటే ఏ తోటి రిప్రజెంట్ అయి ఉంటుంది. కింగ్స్, క్వీన్, జాక్. ఓకే, కింగ్స్ అంటే కే ఉంటుంది, క్వీన్ అంటే క్యూ ఉంటుంది, జాక్ అంటే జే ఉంటుంది. ఓకే, ఇంకా ఇక్కడ 4 అయిపోయాయి కదా, మనకి ఇంకా 9 కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ నంబర్స్తో రిప్రజెంట్ అయి ఉంటాయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3 and 2. టోటల్గా ఎన్ని అయినాయి? ఇక్కడ 9 + 4 13 కార్డ్స్ వచ్చేసాయా? 13 కార్డ్స్ మనకి బ్లాక్ స్పేడ్స్లో కూడా సేమ్ ఇవే ఉంటాయి, కాకపోతే ఇక్కడ మనకి ఉండే సింబల్ మాత్రం స్పేడ్స్ సింబల్ ఉంటుంది. హార్ట్స్లో కూడా సేమ్ ఇవే కార్డ్స్, డైమండ్స్లో సేమ్ ఇవే కార్డ్స్, బ్లాక్ క్లబ్స్లో కూడా సేమ్ ఇవే కార్డ్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. కింగ్స్, క్వీన్స్ అండ్ జాక్స్ ఆర్ కాల్డ్ ఫేస్ కార్డ్స్. ఈ 3 కార్డ్స్ని ఫేస్ కార్డ్స్ అని అంటాము. ఫేస్ కార్డ్స్ పైన కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఇది మర్చిపోకండి. ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి? కింగ్స్, క్వీన్స్, జాక్స్. ఓకే, ఈ 3ని ఫేస్ కార్డ్స్ అంటారు. టోటల్గా ఒక్క సెట్లో 3 ఉంటాయి, అంటే 4 సెట్స్లో కలిపి ఎన్ని ఉంటాయి? 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లో మనకి టోటల్గా 12 ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ డెక్ ఆఫ్ కార్డ్స్. ఇంకా డీటెయిల్గా చేయొచ్చు, కాకపోతే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడే నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇక్కడే చెప్పేశాను అనుకోండి, ప్రాబ్లం దగ్గరికి వెళ్ళేసరికి మీకు అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీకు ప్రాబ్లంలో ఏం అడిగారు దాన్ని బట్టి మనం ఈ కార్డ్స్ని చూస్తూ చేసామనుకోండి, మనకి చాలా ఈజీగా అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ 4. One card is drawn from a well-shuffled deck of 52 cards. Calculate the probability that the card will be an ace. Second, not be an ace. ఓకే, చాలా సింపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసేయాలి. నేను ఆన్సర్ చెప్తున్నాను, వినండి.
మనకి ప్రాబబిలిటీ ఏంటి? పి ఆఫ్ ఈ కదా, యాస్ అనేది పి ఆఫ్ ఏ అనుకుందాము. మనకు టోటల్ ఎన్ని యాసెస్ ఉంటాయి? ఒక్కో టైప్లో ఒక్క యాస్ ఉంటుంది, అంటే టోటల్గా 4 యాసెస్. టోటల్ కార్డ్స్ అన్ని 52. 4/52 ఎంత? 1/13. ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 1/13. నెక్స్ట్ ఏ నాట్ అండ్ యాస్ అన్నారు కదా, ఏ నాట్ ఎంత? ఇప్పుడు 52 కార్డ్స్లో నుండి 4 కార్డ్స్ పోతే యాసెస్ తీసేస్తేనే కదా మిగిలిన కార్డ్స్ ఉండేటివి మనకి. 52 - 4 ఎంత అవుతుంది? 48/52 అగైన్. మనం క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 4లో 12 టైమ్స్ 48 పోతుంది, 4లో 13 టైమ్స్ 52 పోతుంది. ఓకే, 12/13. ఇప్పుడు చూడండి పి ఆఫ్ ఏ ఎంత వచ్చింది? 1/13. పి ఆఫ్ ఏ నాట్ 12/13. ఓకే, మనకు ఒక కండిషన్ ఉంది, మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, మీకు గుర్తుందా? పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. ఇక్కడ చూడండి పి ఆఫ్ ఈ ఎంత? 1 ఇక్కడ మనము అక్కడ ఈ అనేది జనరల్గా తీసుకున్నాం, మనం ఇక్కడ ఏ తీసుకున్నాం కదా. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రావాలి కదా. వస్తుందో లేదో చూద్దాం. చూడండి 1/13 ప్లస్ 12/13. మనకి డినామినేటర్స్ సేమ్ ఉంది, సో ఎల్సిఎం ఎంత వస్తుంది? 13 వస్తుంది. న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ యాడ్ చేయండి. 1 + 13 ఈజ్ ఈక్వల్స్ టు 1. సారీ, 1 + 12. 1 + 12 ఎంత వస్తుంది? 13/13 ఈజ్ ఈక్వల్స్ టు 1. 13 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 1. 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చిందా? మనకి ఈ కండిషన్ అనేది ఎలా తీసుకోవాలో ఈ ప్రాబ్లంలో అర్థమైందా మీకు? ఇది జస్ట్ ఈ కండిషన్ అర్థం కావడానికి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా చెప్పాను. ఇక్కడ వరకు మీరు సాల్వ్ చేస్తే సరిపోతుంది. క్వశ్చన్ చెప్పేశాను కదా, అర్థమైంది కదా. ఫస్ట్ 52 కార్డ్స్ ఉన్నాయి. వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే వాటిని బాగా మిక్స్ చేశారనమాట. ఏ బి అండ్ యాస్, నాట్ బి అండ్ యాస్. ఫస్ట్ ప్రాబ్లం యాస్ ఉంటుంది, సెకండ్ ప్రాబ్లంలో యాస్ ఉండదు. ఆ ప్రాబబిలిటీ మనం కనుక్కోవాలి. సొల్యూషన్, ఇన్ ఎ డెక్ ఆఫ్ కార్డ్స్ వీ హ్యావ్ 52 కార్డ్స్. మనకేం ఆల్రెడీ మనకు తెలుసు కదా, కార్డ్స్లో సెట్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి, అదే ఇక్కడ రాశాను. దట్ ఈస్ నంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 52. సారీ, టాసింగ్ ఏ కాయిన్, రోలింగ్ ఏ డైస్ అంటే మనకి చిన్న చిన్న శాంపుల్ స్పేసెస్ వస్తాయి కాబట్టి మనం అవి రాసేయచ్చు. ఇక్కడ 52 కార్డ్స్ అవన్నీ డ్రా చేసుకుంటూ కూర్చోలేం కదా, సో ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 52 అని డైరెక్ట్గా రాసేయండి. ఫస్ట్ ప్రాబ్లం యాస్ ప్రాబబిలిటీ అడిగిండు. మనం ఏం రాద్దాం? లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ యాస్. ఓకే, టోటల్గా ఎన్ని యాసెస్ ఉంటాయి మనకి? ఒక్కో బ్లాక్ స్పేడ్స్లో ఒక ఆస్, రెడ్ హార్ట్స్లో ఒక ఆస్, రెడ్ డైమండ్స్లో ఒక ఆస్, బ్లాక్ క్లబ్స్లో ఒక ఆస్, అంటే టోటల్గా 4 యాసెస్ ఉంటాయి. మనం ఇప్పుడు నంబర్ ఆఫ్ ఏ ఎంత రాసుకోవచ్చు? 4 రాసుకోవచ్చా? టోటల్లీ వీ హ్యావ్ 4 యాసెస్ ఇన్ ఎ డెక్ ఆఫ్ cards. That implies n of a is equals to 4. Okay, that implies probability of getting as is p of a is equals to n of a by n of s. ఇదే కదా మనకు ఫార్ములా. n of a ఎంత ఉంది? 4 ఉంది. 4/52. n of s 52 ఉంది కదా, 52. ఓకే, 4 × 13 అంటే మనకు 52 వస్తుంది కదా. 4 టేబుల్లో మనకు 52 క్యాన్సిల్ అయిపోతుంది ఎన్ని టైమ్స్కి? 13 టైమ్స్కి. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1/13. దట్ ఇంప్లైస్ P of A is equals to 1/13. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ నాట్ అండ్ యాస్ అని అడిగాను. సెకండ్ వన్, లెట్ A నాట్ బి ది
event of getting a card which is not an as. ఇప్పుడు మనకి టోటల్గా 52, మనకి యాసెస్ ఉండేటివి 4. యాసెస్ లేకుండా కావాలి అంటే 52 - 4 కదా. అప్పుడు n ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఎంత వస్తుంది? దట్ ఇంప్లైస్ n ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 52 - 4. దట్ ఇంప్లైస్ n ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 48. ఓకే, therefore probability of getting card which is not an as ఏమవుతుంది చెప్పండి మీరు? p ఆఫ్ ఏ కాంప్లిమెంట్ n ఆఫ్ ఏ కాంప్లిమెంట్ బై n ఆఫ్ s అవుతుంది కదా. మనకు ఆల్రెడీ తెలుసు కదా n ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అండ్ n ఆఫ్ s ఎంత? n ఆఫ్ ఏ కాంప్లిమెంట్ 48. n ఆఫ్ s ఒక డెక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని ఉంటాయి? 52. దట్ ఇంప్లైస్ 52. ఇప్పుడు 4 టేబుల్లో ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయా? 4 × 12, 4 × 13. దట్ ఇంప్లైస్ p ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 12/13. ఇక్కడ ఫైనల్గా రాసేయండి. దేర్ఫోర్ p ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/13. p ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 12/13. ఇవే మీకు కావాల్సిన ఆన్సర్స్. ఓకే, చాలా ఈజీ కదా. ఇంకోటి, మీరు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కార్డ్ విచ్ ఈజ్ నాట్ అన్ ఆస్ అని ఇక్కడ రాయకుండా ఫైనల్ రిజల్ట్ రాసే దగ్గర రాసినా సరిపోతుంది. ఇక్కడ రాసే బదులు మీరు చివర్లోనే రాయండి, అది బెస్ట్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, షార్ట్లో చూసేయండి. క్వశ్చన్ ఆల్రెడీ అర్థమైంది కదా. మనకి ఒక డెక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 52 అవుతుంది. మనము ఏ అనే ఈవెంట్ గెట్టింగ్ ఆస్ అనుకుందాం. అప్పుడు n ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 4. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆస్ p ఆఫ్ ఏ 4/52. దట్ ఇంప్లైస్ 1/13 వస్తుంది. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ అంటే నాట్ గెట్టింగ్ ఆస్. దట్ ఇంప్లైస్ n ఆఫ్ ఏ కాంప్లిమెంట్ 52 - 4. n ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 48. ప్రాబబిలిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 12/13 వచ్చేస్తుంది. అదే ఆన్సర్. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకు ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. సంగీత అండ్ రేష్మా ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ మ్యాచ్. ఇట్ ఈస్ నోన్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ సంగీత విన్నింగ్ మ్యాచ్ ఈజ్ 0.62. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ రేష్మా విన్నింగ్ ది మ్యాచ్? ఓకే, ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు క్వశ్చన్ బాగా 1-2 సార్లు చదివి మంచిగా అర్థం చేసుకోండి. తర్వాత మీకు ఓన్లీ 1 స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. కాకపోతే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెప్ బై స్టెప్ రాయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఆన్సర్ 1 - 0.62 చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. యూజింగ్ దిస్ ఫార్ములా మనకి 1 - 0.62 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఏమవుతుందంటే 0.38 అవుతుంది. ఆన్సర్ చూసుకోండి, మనకు ఫైనల్గా ఇదే ఆన్సర్ వస్తుందో రాదో చెక్ చేసేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏం చెప్పారు? రేష్మా అండ్ సంగీత ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ మ్యాచ్. ప్రాబబిలిటీ దట్ సంగీత విన్స్ మ్యాచ్ ఇస్ 0.62. మనము రేష్మా విన్నింగ్ ప్రాబబిలిటీ కనుక్కోవాలి. నేను క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్స్ రాసేటప్పుడు మీకు టైం వేస్ట్ అవుతుందని ముందే రాసి పెట్టేశాను. సొల్యూషన్. లెట్ ఎస్ బి ది ఈవెంట్ దట్ సంగీత విన్స్. ఎస్ అనే ఈవెంట్ ఏ ఈవెంట్? సంగీత విన్ అయ్యే ఈవెంట్ని ఎస్ అనుకుందాం, రేష్మా విన్ అయ్యే ఈవెంట్ని ఆర్ అనుకుందాం. ఆల్రెడీ మనకి p ఆఫ్ s ఇచ్చేసిండు, ఎంత? 0.62. గివెన్ దట్ ప్రాబబిలిటీ దట్ సంగీత విన్స్ ఈజ్ p ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు 0.62. మనం ఏం కనుక్కోవాలి? p ఆఫ్ r. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు ఒకరు విన్ అవుతే ఇంకోరు విన్ అవ్వరు. అంటే 1 - 0.62 చేసామనుకోండి, మనకి p ఆఫ్ r వచ్చేసింది. వి ఆల్రెడీ నో దట్ p of s is equal plus
P of R is equals to 1 since by P of E plus P of E complement is equals to 1. ఇప్పుడు చూడండి, ఈ 2 ఈవెంట్స్ అనేటివి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్సే అవుతాయి కదా. ఎందుకంటే సంగీత విన్ అయిందంటే రేష్మ లూజ్ అవుతుంది, రేష్మ విన్ అవుతే సంగీత మ్యాచ్ అనేది లూజ్ అవుతుంది. సో ఇవి రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మనకి ఈ కండిషన్ ఆల్రెడీ తెలుసు, P of E plus P of E complement is equals to 1 అని. సో మనం ఈ కండిషన్ యూస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. P of S ఎంత 0.62 plus P of R is equals to 1. That implies P of R is equals to 1 minus 0.62. That implies P of R is equals to 0.62. 1 minus 0.62 ఎంత వస్తుంది? 0.38 వస్తుంది. Sixth example. Sharada and Hamida are two friends. What is the probability that both will have different birthdays అండ్ సేమ్ బర్త్డేస్ ఇగ్నోరింగ్ లీప్ ఇయర్? లీప్ ఇయర్ని ఇగ్నోర్ చేయమని చెప్పారు. అంటే మనకి ఒక ఇయర్లో 365 డేస్ ఉంటాయి. 365 డేస్లో ఈ 2 ఫ్రెండ్స్ యొక్క బర్త్డే సేమ్ డేట్ రోజు ఉండే ప్రాబబిలిటీ ఎంత, డిఫరెంట్ డేస్లో రోజు ఉండే ప్రాబబిలిటీ ఎంత కనుక్కోమని అడుగుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే కొంచెం థియరీ పార్ట్ ఉంటుంది కదా, అది నేను ముందే రాసేసాను ఎందుకంటే రాయడంలో వీడియో అనేది లెంతీ అయిపోతుంది అని చెప్పి. ఆల్రెడీ మనకు తెలుసు ఇయర్లో 365 డేస్ ఉంటాయని. సొల్యూషన్: ఇన్ ఎ ఇయర్ ఇగ్నోరింగ్ ఎ లీప్ ఇయర్ దేర్ విల్ బి 365 డేస్. దట్ ఈస్ n of s ఈక్వల్స్ టు 365. ఒక ఇయర్లో 365 డేస్ ఉన్నాయంటే నంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎంత అవుతుంది? 365 అవుతుంది కదా. సో n of s 365 రాసేసాను. ఇఫ్ హమీదాస్ బర్త్డే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ శారదాస్, ఇప్పుడు ఇద్దరివి వేరే వేరే డేట్స్లో బర్త్డేస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ప్రాబబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు శారదా బర్త్డే 1 జనవరి అనుకుందాం. ఇప్పుడు హమీదా బర్త్డే 1 జనవరి కాకుండా వేరే ఏదైనా డేట్ ఉండాలి. 1 జనవరి అనేది ఒకే డే అవుతుంది. మనకి టోటల్గా ఎన్ని 365 డేస్ ఉంటాయి. 365 డేస్లో నుండి -1 చేసామనుకో మనకి ఎంత వస్తుంది? 364 వస్తుంది. ఇప్పుడు హమీదా బర్త్డే 1 జనవరికి కాకుండా మిగిలిన ఏ డేట్ అయినా ఉండొచ్చు కదా. మనకి హమీదా బర్త్డేకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 364. రిమైనింగ్ 364 డేస్ ఛాన్స్ ఉంది. అంటే ఇద్దరి బర్త్డేస్ డిఫరెంట్గా ఉండడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 364 ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అదే రాసేసాను ఇక్కడ చూడండి. ద ఫేవరబుల్ అవుట్కమ్స్ విల్ బి 365 minus 1 is equals to 364. That implies probability that Hamida's birthday is different from Sharada's birthday. Probability that Hamida's birthday is different from Sharada's is ఎంత వస్తుంది? P of D అనుకుందామా, డిఫరెంట్ అన్నారు కదా. P of D is equals to 364 by 365. అంతేనా? ఇక్కడ మనకి వచ్చే అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ 364 by 365. ఇది ఒక ఆన్సర్. నెక్స్ట్, ఇద్దరివి ఒకే రోజు ఉండాలి అంట. ఇప్పుడు శారదా బర్త్డే 1 జనవరి అనుకున్నాం కదా, హమీదా బర్త్డే కూడా అదే రోజు ఉండాలి అంట. అలాంటి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి మనకి? ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు 1 జనవరి రోజు ఉంటే శారదా బర్త్డే, హమీదా బర్త్డే కూడా ఫస్ట్ రోజే ఉండాలి. శారదా బర్త్డే 26th జనవరి ఉంటే హమీదా బర్త్డే కూడా 26 జనవరినే ఉండాలి. సో ద ఫేవరబుల్ అవుట్కమ్స్ విల్ బి 1. ఓకే, దట్ ఇంప్లైస్ ప్రాబబిలిటీ that Hamida's birthday is same as Sharada's.
సేమ్ అనుకున్నాం కదా, పీ ఆఫ్ ఎస్, ఎస్ అంటే శారద అయిపోతుంది, ఎస్ఏఎంఈ అనుకుందాం. మీరు ఎలా అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. 1 ఎన్ని అవుట్కమ్స్ 1 ఉంది, బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 365. దట్ ఇంప్లైస్ 1/365. ఇక్కడ నాకు ప్లేస్ లేకపోయేసరికి కొంచెం కంజెస్టెడ్ అయిపోయింది, ఏమనుకోవద్దు. మీరు రాసుకునేటప్పుడు మాత్రం కొంచెం స్పేషియస్గా రాసుకోండి, అంటే ఫ్రీగా రాసుకోండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. శారదా అండ్ హమీద ఆర్ ఫ్రెండ్స్. వాళ్ళ బర్త్డేస్ డిఫరెంట్ డేస్లో ఉండేది ఒక ప్రాబబిలిటీ, సేమ్ డేస్లో ఉండేది ఒక ప్రాబబిలిటీ. మనకి ఒక ఇయర్లో 365 డేస్ ఉంటాయి. ఇద్దరు బర్త్డేస్ డిఫరెంట్ డేట్స్లో ఉండాలంటే మనకు 364 అవుట్కమ్స్ వస్తాయి. ప్రాబబిలిటీ ఎంత వస్తుంది? 364/365. ఇద్దరు బర్త్డే ఒకే రోజు ఉండాలి అంటే అవుట్కమ్ 1 అవుట్కమ్ వస్తుంది. మనకి ప్రాబబిలిటీ 1/365 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 7th one. There are 40 students in a class 10 of a school, of whom 25 are girls, 15 are boys. The class teacher has to select one student as class representative. She writes the name of each student on separate cards and cards being identical. Then she put cards in a box and shuffle them thoroughly. She then draws one card from the box. Compute the probability that name written on the card is same of గర్ల్ ఏ బాయ్. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఇంత పెద్దగా ఇచ్చారు, కాకపోతే చాలా సింపుల్. ఒక క్లాస్లో 40 మెంబర్స్ ఉన్నారంట. 40 మెంబర్స్లో 25 గర్ల్స్, 15 బాయ్స్ ఉన్నారు. ఈ 40 మెంబర్స్లో నుండి ఒక క్లాస్ రిప్రజెంటేటివ్ అంటే తెలుసు కదా, క్లాస్ లీడర్ని సెలెక్ట్ చేయాలి అంట. అలా సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ఏ మెథడ్ యూస్ చేశారు? అందరి నేమ్స్ కార్డ్స్ పైన రాసి అవన్నీ ఒక బాక్స్లోకి వేసేసారు. వాటిని బాగా షఫిల్ చేసి ఒక కార్డ్ పిక్ చేశారు. మనకి గర్ల్ నేమ్ వచ్చే ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నారు, బాయ్ నేమ్ వచ్చే ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నారు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆన్సర్ చూసేసేయండి. సొల్యూషన్. టోటల్లీ దేర్ ఆర్ 40 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ 10. దట్ ఇంప్లైస్ ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఇంప్లైస్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు 40. క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారంటే మనకి శాంపుల్ స్పేస్ 40నే వస్తుంది కదా. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ 25. మన క్లాస్లో 25 గర్ల్స్ ఉన్నారని చెప్పారు కదా, సో ఇక్కడ రాసేసాను. లెట్ జీ బీ ది ఈవెంట్ ఆఫ్ గర్ల్ బికమింగ్ క్లాస్ రిప్రజెంటేటివ్. జీ అనే ఈవెంట్ని, ఏ ఈవెంట్ తీసుకున్నామో గర్ల్ అనేది క్లాస్ రిప్రజెంటేటివ్ అవుతుంది. అప్పుడు ఎన్ ఆఫ్ జీ, నంబర్ ఆఫ్ జీ ఎంత అవుతుంది? 25 అవుతుంది. సిమిలర్గా ఎన్ ఆఫ్ బి ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఇప్పుడు ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. Probability that girls become class representative. ఏమవుతుంది? P of G. ఫార్ములా ఏంటి? N of G by N of S. ఓకే, ఆన్సర్ ఎంత అవుతుంది? P of G, N of G ఎంత? 25/40. మనం 5 టేబుల్లో కట్ చేయవచ్చా? 5 5s, 5 8s. ప్రాబబిలిటీ దట్ గర్ల్ బికమ్ క్లాస్ రిప్రజెంటేటివ్ ఎంత? 5/8. ఇప్పుడు బాయ్ది చెప్పేసేయండి. 1 - 5/8 చేస్తే కూడా వచ్చేస్తుంది మనకి ప్రాబబిలిటీ, లేకపోతే సేమ్ ఇదో మెథడ్లో చేసినా కూడా వచ్చేస్తుంది. ఓకే, ప్రాబబిలిటీ దట్ బాయ్ బికమ్ క్లాస్ రిప్రజెంటేటివ్. ఏంటి? P of B is equals to N of B by N of S. ఎంత వస్తుంది? P of B is equals to N of B ఎంత ఉంది? 15. N of S ఎంత? 40. 15/40. 5 టేబుల్లో డివైడ్ చేస్తే 3 8. P of B ఎంత? 3/8. ఇలా చేయొచ్చు. లేదంటే మనకు ఆల్రెడీ P of G ఉంది, మనకు తెలుసు కదా, P of G ప్లస్ P of B 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ మనకు ఆల్రెడీ P of G తెలుసు, 5/8. 5/8
plus P of B is equals to 1. That implies P of B is equals to 1 minus 5 by 8. P of B ఎంత వస్తుంది? LCM చేస్తే 8 minus 5 by 8. P of B is equals to 3 by 8. ఇక్కడ చూసిరా మనకి ఇక్కడైనా అదే ఆన్సర్ వచ్చింది, ఇక్కడ కూడా అదే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ వేలో ఏమైనా చేంజెస్ చేయాలంటే కూడా చెప్పండి, నేను ట్రై చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీలాంటి స్టూడెంట్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కీర్తి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.